This conference స్కీమా will అనేది now be ఒకటి, recorded. పారామీటర్స్, ఫంక్షన్స్, వేరియబుల్స్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తారు. ఓకే, సో నిన్న మనం క్రియేట్ చేసింది ఏంటి? ఇంక్రిమెంటల్ డిప్లాయ్మెంట్. సో ఉన్న ఒకటే టెంప్లెట్లో మళ్ళీ కొత్తగా ఇంకొక రిసోర్స్ యాడ్ చేసి దాన్ని డిప్లాయ్ చేసాం. ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయకుండా కొత్త దాన్ని క్రియేట్ చేస్తున్నది. ఓకే, సో అందరు ఇదే చేస్తారు రియల్ టైంలో కూడా. సో ఒక యాప్ సర్వీస్ ప్లాన్ క్రియేట్ చేసాం నిన్న. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు నేను ఇక్కడ చేసిన మొత్తం వాల్యూస్ కూడా హార్డ్ కోడింగ్. హార్డ్ కోడింగ్ అంటే వేరియబుల్స్ వాడకుండా ఎక్కడ. ఇప్పుడు ఇదే టెంప్లెట్ అంటే ఇదే రిసోర్సెస్ డెవలో, క్యూఏలో, యూఏటీలో, ప్రొడక్షన్లో కావాలన్నారు. ఏది? ఒక యాప్ సర్వీస్ ప్లాన్, ఒక స్టోరేజ్ అకౌంట్. సో ఫస్ట్ ఇది డెవలప్మెంట్కి పంపించారు. పేర్లన్నీ మీరు ఏం రాసుకున్నారంటే మై డెవ్ ప్లాన్, మై డెవ్ యాప్ సర్వీస్, మై డెవ్ స్టోరేజ్ అని రాసుకున్నారు. ఇదే నెక్స్ట్ క్యూఏకి వెళ్ళాలన్నప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? అన్ని చోట్ల చేంజెస్ చేసుకుంటూ రావాలి. మై క్యూఏ ప్లాన్, మై క్యూఏ యాప్, మై క్యూఏ స్టోరేజ్ అని. ఇది అది బెటర్ ప్రాక్టీస్. ఇది కాదు. మరి అప్పుడు ఏం చేయాలి? వేరియబుల్స్ వాడాలి. వేరియబుల్స్ ఎలా వాడతాం? సో యూ నీడ్ టు డిఫైన్ ద వేరియబుల్స్ అండర్ దిస్. మీ వేరియబుల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ డిఫైన్ చేయాలి. సో ఒక వేరియబుల్ని ఎలా డిఫైన్ చేస్తాం? సో ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ వేరియబుల్. వేరియబుల్ నేమ్ ఏంటి, దాని వాల్యూ ఏంటి? వేరియబుల్ నేమ్ వచ్చేసి నేను ఐమ్ జస్ట్ కీపింగ్ ఇట్ యాజ్, సో జస్ట్ రిమూవ్ దిస్. వేరియబుల్ నేమ్ ఏమి ఇద్దాం అనుకుంటున్నాను? ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ నుంచి తీసుకొస్తాను. సో వేరియబుల్స్లోకి వెళ్ళి వేరియబుల్ డిఫైన్ చేయాలి. ఐ వాంట్ టు డిఫైన్ వేరియబుల్. సో వేరియబుల్ అని రాయగానే ఎక్కడ మీకు న్యూ వేరియబుల్ వస్తుంది, వేరియబుల్ అండ్ ద వాల్యూ. సో వేరియబుల్ నేమ్ ఏంటంటే ప్రతిసారి నేను ఏం చేస్తున్నాను? రిసోర్స్ గ్రూప్ నేమ్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అలా కాదు. పైన ఉన్న వేరియబుల్ని మిగతా మొత్తం టెంప్లెట్లో వాడుకుంటూ రావాలి. ఇక్కడ నేను డిఫైన్ చేస్తా వేరియబుల్ని, ఆ వేరియబుల్ని కింద వాల్యూస్ లాగా వాడుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక స్టోరేజ్ అకౌంట్ తీసుకుంటాను అనుకోండి. స్టోరేజ్ నేమ్, ఇది ద వేరియబుల్ నేమ్. స్టోరేజ్ నేమ్ ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? సో కీప్ ఇట్ సంథింగ్, ఏదో ఒకటి స్టోరేజ్ నేమ్. ఇక్కడ ఒక వేరియబుల్ని డిఫైన్ చేశాను, దాని పేరు ఏంటంటే స్టోరేజ్ నేమ్. ఇప్పటి వరకు అయితే ఇక్కడ నేను స్టోరేజ్ అకౌంట్ అనే రీసోర్సే క్రియేట్ చేయలేదు. నౌ ఐ వాంట్ టు క్రియేట్ ఏ రీసోర్స్ కాల్డ్ స్టోరేజ్ అకౌంట్. హౌ? కమ్మ పెట్టేసి, సో కావాలంటే చెక్ చేయండి ఎక్కడ కమ్మ పెట్టాలని మీకు డౌట్ వస్తుంది. ఈ రీసోర్స్ ఇక్కడ నుంచి ఓపెన్ అయ్యి క్రియేట్ అయింది, దాని క్లోజింగ్ ఎక్కడ ఉంది? ఇక్కడ. సో ఇక్కడే కమ్మ పెట్టాలి. ఏం క్రియేట్ చేయాలనుకున్నారు? స్టోరేజ్, ఏఆర్ఎం స్టోరేజ్. స్టోరేజ్ అకౌంట్ నేమ్ ఏంటి అని అడుగుతుంది. స్టోరేజ్ అకౌంట్ నేమ్ వాల్యూ ఎక్కడ రాశాను? నేను పైన వేరియబుల్స్లో డిఫైన్ చేశాను. అంటే ఇప్పుడు నేను ఈ వేరియబుల్ని వాడాలి. ఎలా? ఓకే, డైరెక్ట్గా కాపీ పేస్ట్ కొడితే వర్కౌట్ అవుదా? వేరియబుల్ డాట్ ఇలా ఇద్దామా? నెక్స్ట్ ఐల్ షో యూ. కరెక్ట్. సో ఇప్పుడు మీరు వేరియబుల్స్ని కాల్ చేస్తున్నారు కాబట్టి మీరు పైప్ లైన్లో వేరియబుల్స్ లాగా కాదు, హ్యాష్ ట్యాగ్ పెట్టి డబుల్ కోట్స్ ఇచ్చి డాలర్ పెట్టి అంత అవసరం లేదు. సో డిఫైన్ వేరియబుల్స్ ఇన్ ARM టెంప్లెట్. సో వేరియబుల్స్ని ఇలా డిఫైన్ చేస్తున్నారు. వేరియబుల్ అని చెప్పేసి యాక్చువల్గా మీరు డిఫైన్ చేయాల్సింది ఇలా. సో ఐ వాంట్ టు డిఫైన్ ఏ వేరియబుల్ అండ్ ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్ క్యారెక్టర్. స్ట్రింగ్ వేర్ అంటే, స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ అంటే తెలియదా? క్యారెక్టర్ అంటే లెటర్స్. మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటే వాటిని ఏమంటారు? స్ట్రింగ్ అంటారు. ఓకే, సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ని డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఈ వేరియబుల్ని డిఫైన్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు. స్టోరేజ్ నేమ్ అని చెప్పేసి కంకాటినేషన్ ఆఫ్ లోయర్ లెటర్స్లోకి రావాలి. ఆ పారామీటర్స్లో ఉండే ఈ స్టోరేజ్ నేమ్ ప్రిఫిక్స్ని తీసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోండి. జస్ట్ స్టోరేజ్ నేమ్ ప్రిఫిక్స్ అనేది ఎక్కడో డిఫైన్ చేస్తున్నారు. ఆ స్టోరేజ్ నేమ్ ప్రిఫిక్స్ తీసుకొని వస్తుంది వాల్యూ. వచ్చిన తర్వాత అది పారామీటర్స్లో ఉండే వాల్యూ. అక్కడి నుంచి తీసుకున్న తర్వాత అది క్యాపిటల్ లెటర్స్లో ఉందేమో దాన్ని ఏం చేయమంటున్నాను? లోయర్ లెటర్స్లోకి మార్చాలి.
దాన్ని మళ్ళీ కంకాటినేట్ చేయాలి. కంకాటినేట్ అంటే రెండు స్ట్రింగ్స్ ని యాడ్ చేయడానికి కంకాటినేట్ అంటారు. ఇప్పుడు డెవ్ ఆప్స్ అని ఉంది, కంకాటినేట్ డెవ్ కంకాటినేట్ డెవ్ ఆప్స్ అని పెట్టామనుకోండి, అది ఏం చేస్తుందంటే డెవలప్మెంట్ ని ఆపరేషన్స్ రెండింటిని కలుపుతుంది. డెవ్ ఆప్స్ అనే ఒక వర్డ్ వస్తుంది. సో అలాగే ఇక్కడ కూడా సేమ్ రిసోర్స్ గ్రూప్ ఐడి తీసుకొని దాన్ని కంకాటినేట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు వేరియబుల్స్ ని వాడేటప్పుడు లెట్స్ సీ దిస్, ఇదే కదా వేరియబుల్స్ ని డిఫైన్ చేస్తున్నారు. సో స్కీమాలో ఇదే మీ ARN టెంప్లెట్. సో పారామీటర్స్ అయితే నేను వాడట్లేదు, ఓన్లీ వేరియబుల్స్ వాడుతున్నాను నేను. సో స్ట్రింగ్ వేరియబుల్ మై వేరియబుల్, అండ్ ఇది కొంచెం దీన్ని ఏమంటారు, కొంచెం కాంప్లెక్సిటీగా ఉంటుంది, దాన్ని వదిలేయండి, మీకు అర్థమయ్యేటట్లే రాసుకోండి మెయిన్గా. సో ఇక్కడ నేను ఒక వేరియబుల్ని డిఫైన్ చేశాను, ఆ వేరియబుల్ పేరు ఏంటంటే మై వేరియబుల్. దాన్ని ఎక్కడ కాల్ చేశాను, ఎలా కాల్ చేశాను చూడండి. అండర్ రీసోర్సెస్లో ఏం క్రియేట్ చేస్తున్నారు, ఇవన్నీ అవుట్పుట్ వేరియబుల్స్. ఇప్పుడు నేను ఒక యాప్ సర్వీస్ని క్రియేట్ చేశాను. యాప్ సర్వీస్ని క్రియేట్ చేస్తే యాప్ సర్వీస్కి ఒక ఐపీ వస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం దానికి ఒక ఐడి వస్తుంది అనుకున్నాను. ఆ ఐడిని నేను వేరే దానికి ఇన్పుట్ లాగా ఇవ్వాలి. అంటే ఇది క్రియేట్ అయితేనే కదా అవుట్పుట్, దాని ఐడి వచ్చేది ఫస్ట్. అప్పుడు అలాంటి వాటన్నిటిని ఎక్కడ రాస్తారంటే అవుట్పుట్ వేరియబుల్స్లో రాస్తారు. వేరే దానికి ఇన్పుట్ లాగా ఇవ్వడం కోసం ఫస్ట్ మనం క్రియేట్ చేసిన రీసోర్స్ ఏదైతే ఉందో దాని నుంచి అవుట్పుట్ ఐడి తీసుకుంటారు. అవుట్పుట్ string output concatenate variable output. I'll show you some example. Where is this? ARN templates ఏ ఫార్మాట్ లో ఉంటాయి? .json ఫార్మాట్ లో ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ నేను క్రియేట్ చేసిన చూడండి. I'll show you one example. ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ చేయొచ్చు ప్రతిసారి, డైరెక్ట్ విజువల్ స్టూడియోకి వెళ్ళకుండా. ఇక్కడ వేరియబుల్స్ డిఫైన్ చేశాను నేను, నథింగ్, సో లీవ్ ఇట్. సో డిప్లాయ్ అనేది ఇంకొక టెంప్లెట్ తీసుకున్నాను, ఓపెన్ విత్, అండ్ ఇక్కడ కూడా వేరియబుల్స్ డిఫైన్ చేయలేదు. మై టెంప్లెట్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. ఓకే, దాని బదులు మనం డాక్యుమెంటేషన్ చేయడం బెస్ట్. సరే, ఇప్పుడు వేరియబుల్స్ అన్నిటిని ఎక్కడ డిఫైన్ చేస్తారంటే, వేరియబుల్స్ అనే ట్యాగ్ ఉంటుంది, ఆ ట్యాగ్ కింద మీరు వేరియబుల్స్ అన్నిటిని డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసిన వేరియబుల్ని ఎలా కాల్ చేయాలి? డిఫైన్ చేసేటప్పుడు వేరియబుల్స్ని వేరియబుల్ నేమ్ అండ్ వేరియబుల్ వాల్యూ, సో అక్కడ డిఫైన్ చేశారు. నెక్స్ట్ ఆ ఉన్న వేరియబుల్స్ని ఎలా కాల్ చేస్తారు? ఎగ్జాంపుల్ టెంప్లెట్. ఐ వాంట్ టు షో యూ వన్ ఎగ్జాంపుల్. నేను ఇక్కడ ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే రేపు రియల్ టైంలో కూడా మీరు ఎదుగుతారు ఇదే, వేరియబుల్స్ని ఎలా డిఫైన్ చేయాలి అని. కన్ఫిగరేషన్ ఆఫ్ వేరియబుల్స్, కన్ఫిగరేషన్ వేరియబుల్స్ ఇవి. ఇవి పారామీటర్స్, ఇవి వేరియబుల్స్. వేరియబుల్స్ లో అండర్ వేరియబుల్ సెక్షన్ వేరియబుల్ నేమ్ అండ్ వేరియబుల్ వాల్యూ, మీరు క్రియేట్ చేసిన వేరియబుల్ వాల్యూని వేరియబుల్ array నేమ్ డైరెక్ట్ గా నేమ్ తోటే కాల్ చేస్తున్నారు. ఇక్కడ ఉంది కదా, ఐ షో యూ. సో అండర్ రీసోర్సెస్ తీసుకున్నప్పుడు ట్యాగ్స్ కాదు, స్క్యూ కైండ్, మీరు కావాలంటే మీరు రియల్ టైంలో ఏంటంటే ఇది ఒక వేరియబులే ఉండదు, చాలా వేరియబుల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక చిన్న యాప్ సర్వీస్ క్రియేట్ చేద్దాం, యాప్ సర్వీస్ ప్లాన్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు. ఫస్ట్ యాప్ సర్వీస్ ప్లాన్ నేమ్కి ఒక వేరియబుల్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత నెక్స్ట్ అది ఏ లొకేషన్లో క్రియేట్ అవ్వాలి, ఆ లొకేషన్ కూడా ఒక వేరియబుల్. నెక్స్ట్ వచ్చేసి అది స్క్యూ అండ్ సైజ్ ఉంటుంది కదా, F1 S1 అనేది, అది దానికి ఒక వేరియబుల్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇలా క్రియేట్ చేస్తారు. 3 వేరియబుల్స్ ఉన్నాయి చూసారా ఒకదానికి. రియల్ టైంలో ఏంటంటే చాలా వేరియబుల్స్ ఉంటాయి. సో లెట్స్ డిఫైన్ ద వేరియబుల్స్. సో నేమ్ వచ్చేసి ఏమని ఉండాలి?
నేను డిఫైన్ చేసిన ఈ వేరియబుల్ నేమ్ ఉండాలి. ద వేరియబుల్ నేమ్ ఈజ్ స్టోరేజ్ నేమ్. సో కాపీ దిస్. నేను నా రిసోర్స్ గ్రూప్ కూడా డిలీట్ అయిపోయిందిగా, మళ్ళీ కొత్తగా డబుల్ ప్రాసెస్ అంతా. ఓకే, రిసోర్స్ గ్రూప్స్లో వెళ్ళి ఫస్ట్ ఒకటి క్రియేట్ చేస్తాను. సార్ నిజంగా ఒకటే పోర్టల్ అకౌంట్ వాడదాం, 4-5 కాకుండా. ఇలా చూస్తున్నారు కదా, నేను మల్టిపుల్ టైమ్స్ సెటప్ చేయాల్సి వస్తుంది. కాపీ. ఓకే, సో ఇలా కాకుండా కొత్త టెంప్లెట్ క్రియేట్ చేస్తాను, ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయడం కూడా. ఐ వాంట్ టు యూజ్ అజూర్ రిసోర్స్ మేనేజర్ అండ్ ఏఆర్ఎం అని టైప్ చేయండి, ఇలా వస్తుంది. అండర్ రిసోర్సెస్లో ఏం టైప్ చేస్తానంటే, ఇప్పుడు నేను ఒక రిసోర్స్ క్రియేట్ చేయాలి, అదేంటంటే స్టోరేజ్ అకౌంట్. ఏఆర్ఎం స్టోరేజ్ అకౌంట్. స్టోరేజ్ అకౌంట్ నేమ్ ఏంటి? దానికంటే ఇక్కడ నేమ్ డైరెక్ట్గా హార్డ్ కోడ్ చేయకుండా నేను ఏం చేస్తాను, వేరియబుల్స్ వాడతాను. సో వేరియబుల్ వచ్చేసి దిస్ స్టోరేజ్ నేమ్. The value will be my dev something. సో ఇలా వేరియబుల్ నేమ్ ని డిఫైన్ చేస్తున్నాను. సో టేక్ ద వేరియబుల్ నేమ్. ఇక్కడ ఇలా ఇస్తారనుకున్నాం, ఇది వర్కౌట్ అవుతుందా? అర్థం కాలేదు. ఓకే సరే, స్టోరేజ్ డిస్ప్లే నేమ్ లో కూడా అన్ని చోట్ల ఇలా కాపీ కొడతాను, వేరియబుల్ నేమే కదా కాపీ కొడుతున్నాను, అది వర్కౌట్ అవుతుంది అంటారా? లెట్స్ సీ. సో జస్ట్ ఇక్కడ మీరు రిసోర్స్ గ్రూప్ చూసారా? ఎక్కడన్నా రిసోర్స్ గ్రూప్ ఉందా? అండర్ విచ్ రిసోర్స్ గ్రూప్ యూ వాంట్ టు డిప్లాయ్ దిస్? స్టోరేజ్ నేమ్, ఇక్కడ లొకేషన్, రిసోర్స్ గ్రూప్ లో ఉండే లొకేషన్ అని అంటుంది. అంటే ఇక్కడ ఏం వాడుతున్నారు, వేరియబుల్. రిసోర్స్ గ్రూప్ లో ఉండే ఆ లొకేషన్ తీసుకోవాలి. ఇక్కడ నాకు రిసోర్స్ గ్రూప్ అనేది నేను ఎక్కడ డిఫైన్ చేయలేదు. సో జస్ట్ రిమూవ్ దిస్. యూ వాంట్ టు క్రియేట్ దిస్ ఇన్ Ctrl+US. Just save this. I want to save this as JSON. C users and then this particular user and keep it as store something and make it as JSON. ఓకే, సో నేను క్రియేట్ చేయాలనుకున్న లొకేషన్. ఓకే, నెక్స్ట్ స్టోరేజ్ నేమ్ ఇది. ఈ స్టోరేజ్ నేమ్ అనే వాల్యూని నేమ్ని డైరెక్ట్గా ఇక్కడ కాల్ చేస్తున్నాను నేను. నౌ ఐ వాంట్ టు డిప్లాయ్ దిస్ టెంప్లెట్. టెంప్లెట్ని డిప్లాయ్ చేయాలంటే ఎట్లా? నేను ఒక ఏజీ కమాండ్ చూపించాను నేను, ఏజీ గ్రూప్ డిప్లాయ్మెంట్. చూసారు కదా ఆ టెంప్లెట్, గుర్తులేదా? ఏజీ గ్రూప్ డిప్లాయ్మెంట్, create using PowerShell or AZ CLI command. AZ deployment create, start a deployment. So see this. సో మీరు ఈ టెంప్లెట్ ఫైల్ ఎక్కడన్నా గిట్ హబ్ లో కానీ లేకపోతే అజూర్ రిపోస్ లో కానీ ఉందా? లేదు. ఎక్కడుంది? లోకల్లో ఉంది. సో యూ నీడ్ టు మ్యాప్ యువర్ లోకల్ ఫైల్. సో ఇంతవరకు తీసుకోండి. పారామీటర్స్ అయితే నేను పాస్ చేయట్లేదు. కాపీ దిస్. సో సింపుల్ గా ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ తీసుకోండి, క్రియేట్ చేయమంటున్నారు. ఏ రిసోర్స్ గ్రూప్ న్యూ -ARM. సో టెంప్లెట్ ఫైల్ ఉందని అన్నారు. ఎక్కడ దాని పేరు ఏం పేరు? store.json. ఇది ప్రాక్టీస్ చేస్తే స్పీడ్గా వస్తుంది. ఓకే ఓకే, నౌ ఐ వాంట్ టు, ఇదే కదా నాకు తెలిసి సెషన్ ఎక్స్పైర్ అయి ఉంటుంది, మళ్ళీ లాగిన్ అయ్యి ఉండాలి. సెషన్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఏజీ లాగిన్. logged in successfully. Okay, now deploy the same command again. Now it is running.
ఇప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది చూడండి. కోడ్ వ్యాలిడేటర్ ఉంటుంది జేసన్ వ్యాలిడేటర్ జేసన్ వ్యాలిడేటర్ జేసన్ కరెక్ట్, లేకపోతే ఇప్పటికి ఎప్పుడో తప్పని ఎర్రర్ త్రో చేసేది. మనం వేరియబుల్స్ సరిగ్గా కాల్ చేస్తున్నామా లేదా అని అందులో చూపిస్తున్నాం. యా, ఈవెన్ యూ కెన్ చెక్ దట్. వ్యాలిడ్ చేసాను. Storage account already taken. The storage account name, storage name is already taken. అంటే దాని మీనింగ్ ఏంటి? ఆల్రెడీ స్టోరేజ్ అకౌంట్ నేమ్ అనేది ఉంది. ఓకే, అంటే ఇప్పుడు నేను వాడిన ఈ వేరియబుల్ నేమ్ కరెక్టా కాదా? సరే, ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ వచ్చింది. ఇక్కడ ఏం చేస్తారంటే వేరియబుల్ నేమ్స్ లో వేరియబుల్ ని డిక్లేర్ చేశారు, కానీ దాన్ని వాడరు. వేరియబుల్ నేమ్ ని ఓన్లీ వాల్యూని మాత్రం వాడతారు. అవునా? ఈ వేరియబుల్ నేమ్ ని నేను కాల్ చేసి నాకు ఒక 2 డౌట్స్ వచ్చినాయి. ఒకటి, నేను ఇచ్చే స్టోరేజ్ నేమ్ తప్ప, లేకపోతే రెండోది నేను డిక్లేర్ చేసే వేరియబుల్ తప్ప. సో నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ వేరియబుల్ నేమ్ లో ఉన్న వాల్యూని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను, కానీ వేరియబుల్ నేమ్ ని వాడట్లేదు. నౌ ఇప్పుడు వెరిఫై చేయండి, ఎందుకంటే ఇవి అందరూ చేసే మిస్టేక్స్. వేరియబుల్స్ ని ఎలా కాల్ చేయాలో తెలియదు. మీన్ వైల్ నా దగ్గర కొన్ని ఉన్నాయి, చూపిస్తాను. ఇది కూడా వేరియబుల్స్ లో. దేంట్లో డిఫైన్ చేసి డిలీట్ చేశాను. వేరియబుల్స్ కి పారామీటర్స్ కి తేడా ఏంటి? వేరియబుల్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్. ఇక్కడ పారామీటర్స్ అని ఉంది, ఇక్కడ వేరియబుల్స్ అని ఉంది. వేరియబుల్స్ కి పారామీటర్స్ కి తేడా ఏంటి అసలు? పారామీటర్స్ అనేది డ్యూరింగ్ రన్ టైమ్ లో పాస్ చేస్తారు, అండ్ దే ఆర్ కాన్స్టెంట్. దట్ మీన్స్ దే ఆర్ ఫిక్స్డ్. వేరియబుల్ అంటే బై నేమ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ ఫైండ్ దట్ ఇట్ ఈస్ చేంజింగ్. కావాలంటే మీరు వేరియబుల్స్ అన్నిటిని ఒక ఫైల్లో చేంజ్ చేయండి, డ్యూరింగ్ రన్ టైమ్ లో ఆ వేరియబుల్స్ వచ్చి సబ్స్టిట్యూట్ అయిపోతాయి. అదే మీరు పారామీటర్స్ చూడండి సార్, డిఫరెన్స్ బిట్వీన్ వేరియబుల్స్ అండ్ పారామీటర్స్. See, a parameter is normally a constant in an equation describing a model. పారామీటర్స్ అనేవి కాన్స్టెంట్, వేరియబుల్స్ అనేది చేంజింగ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఈ టెంప్లెట్ లోనే చూసారు కదా ఇందాక, ఇక్కడ చూడండి. క్రియేట్ ఏ డిప్లాయ్మెంట్ ఫ్రమ్ ఏ రిమోట్ టెంప్లెట్ ఫైల్ యూజింగ్ పారామీటర్స్ ఫ్రమ్ ఏ లోకల్ జేసన్ ఫైల్. పారామీటర్స్ అన్నిటిని కూడా ఒక ఫైల్లో పెట్టుకున్నారు, దాని పేరు పారామీటర్ డాట్ జేసన్ అని పెట్టారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పర్టికులర్ టెంప్లెట్ ని డిప్లాయ్ చేసేటప్పుడు వాళ్ళు ఈ పారామీటర్స్ లో ఉన్న ఈ పారామీటర్స్ అన్ని వచ్చేసి దానికి మ్యాచ్ అవ్వాలి. కావాలంటే ఈ పర్టికులర్ టెంప్లెట్ ఏంటో నేను చూపిస్తున్నాను. కాపీ, అది HTTPS కదా. డిలీట్ చేసి ఇక్కడ ఇది చూడండి. క్రియేట్ ఏ డిప్లాయ్మెంట్ ఫైల్ యూజింగ్ ఏ టెంప్లెట్ ఫైల్ యూజింగ్ పారామీటర్స్ ఫ్రమ్ ఏ JSON స్ట్రింగ్.
ఇప్పుడు నేను రీసోర్స్ గ్రూప్కి డిప్లాయ్మెంట్ చేయమంటున్నాను ఈ పర్టికులర్ రీసోర్స్ గ్రూప్లోకి. టెంప్లెట్ ఫైల్ అనేది ఏముందో తర్వాత సంగతి, దాంట్లో ఏముందో తర్వాత. ఈ డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు దానికి పారామీటర్స్ ఏం పాస్ చేస్తున్నా అంటే బై డిఫాల్ట్గా లొకేషన్ ఇచ్చేసి ఇది తీసుకో, వాల్యూ వచ్చేసి ఇది తీసుకో. ఇప్పుడు చూడండి లొకేషన్ నేను ఏం తీసుకుంటున్నాను, వెస్ట్ యూఎస్. అంటే బై డిఫాల్ట్గా లొకేషన్ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ మొత్తం వెళ్ళి వెస్ట్ యూఎస్ తీసుకుంటాను. ఓకే, అంటే ఇప్పుడు నేను ఇది వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో చేంజ్ చేయొచ్చా? చేయలేరు. సో పారామీటర్స్ అనేది కాన్స్టెంట్, దే ఆర్ నాట్ చేంజింగ్. సో దే ఆర్ నాట్ చేంజింగ్. వేరియబుల్స్ అనేది ఏంటంటే చేంజ్ చేసుకోవడం కోసం. ఇప్పుడు నేను ఇదే టెంప్లెట్లో వేరియబుల్స్ని ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను. వేరియబుల్స్ని డిఫైన్ చేసి మధ్యలో నాకు కావాలంటే ఐ కెన్ చేంజ్ దెమ్ అండ్ ఐ కెన్ రీఅప్లై అగైన్. బట్ పారామీటర్స్లో నాట్ పాసిబుల్. సరే, ఇప్పుడు నేను స్టోరేజ్ నేమ్ అనేది ఒక వేరియబుల్. సో నేను ఇచ్చిన వాల్యూ తీసుకుని అయితే అది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి సక్సెస్ అని వచ్చింది. బట్ సేమ్ నేమ్ మళ్ళీ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ స్టోరేజ్ నేమ్ అని, అది క్రియేట్ అవుతుందా? నా నేమ్ ఈజ్ ఆల్రెడీ టేకెన్ అని చెప్తుంది. ఎందుకంటే మనం డిఫైన్ చేసే వాల్యూ అనేది కరెక్ట్ కాదు, డిఫైన్ చేసే వేరియబుల్ కరెక్ట్ కాదు. మరి వేరియబుల్స్ని ఎలా డిఫైన్ చేస్తారు? దీని గురించి ఇన్ఫర్మేషన్ చూస్తారా ఏమన్నా? ఇదే ప్రాక్టీస్ ఇంకా ఏఆర్ఎం ఇన్స్టాల్ చేయలేదు, ఇంకేం చేస్తారంటారు? డిఫైన్. సో మీకు ఒకటి చూపిస్తాను. బేసిక్గా మీరు ఏ రీసోర్స్ క్రియేట్ చేయాలనుకున్నా కూడా అజూర్ క్విక్ స్టార్ట్ టెంప్లెట్స్ అని ఉన్నాయి. అజూర్ క్విక్ స్టార్ట్ టెంప్లెట్స్ ఇది గిట్హబ్లో ఉంటాయి, గిట్హబ్లోనే ఉంటాయి. మీరు ఏది క్రియేట్ చేయాలన్నా కూడా టెంప్లెట్స్ ఫైల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ I want to make use of .ps1 అంటే పవర్ షెల్, .sh అంటే షెల్ స్క్రిప్ట్. ఎప్పుడైనా చూడండి, మీకు ఇంకా పవర్ షెల్ చెప్పలేదు కదా. ఓకే, స్క్రిప్టింగ్లో ఎప్పుడైనా కూడా సెట్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఒక మెయిన్ ఫైల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఫైల్ రాస్తాను, నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను, నోట్ ప్యాడ్లో సెట్ ఆఫ్ కమాండ్స్ పెడతాను. ఆ నోట్ ప్యాడ్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, దాంట్లో ఉండే కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి కదా. అట్లాగే ఇప్పుడు షెల్ కమాండ్స్ ఉంటాయి. షెల్ కమాండ్స్ అన్నిటిని ఒక ఫైల్లో రాస్తాను. దాన్ని మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం నేను ఏం చేస్తాను, .sh అని పెట్టుకుంటాను. ఆ ఫైల్ని .sh అని పెట్టుకుంటాను. అండ్ దట్ మీన్స్ ఇట్స్ ఎ షెల్. ఆ ఫైల్ని మీరు రన్ చేస్తే దాంట్లో ఉండే కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. లైక్ ద సేమ్ వే పవర్ షెల్లో కూడా మీకు చాలా కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ అన్నిటిని నేను తీసుకెళ్ళి ఒక ఫైల్లో పెడుతున్నాను. ఆ ఫైల్ని ఏ విధంగా సేవ్ చేయాలంటే .ps1. .ps1 అంటే పవర్ షెల్ ఫార్మాట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 100 బ్లాంక్ టెంప్లెట్స్. అజూర్ deploy.json, అజూర్ parameter.json అని ఉంది. సో అజూర్ deploy.jsonలోకి వెళ్ళండి. ఇది నార్మల్ బేసిక్ బ్లాంక్ టెంప్లెట్, వాళ్ళు అదే ఇచ్చారు, మనం తప్పు చేసాం. ARM, ASM, ఆటోమేషన్ రికవరీ అండ్ సీక్వెల్ మేనేజ్డ్ ఇన్స్టెన్స్ కావాలంటే అలా అజూర్ deploy.json. ఒక సీక్వెల్ మేనేజ్డ్ ఇన్స్టెన్స్ కావాలంటే దానికి సంబంధించిన టెంప్లెట్ ఇది. సీక్వెల్ గురించి ఇంకా నేను మీకు చెప్పలేదు, చెప్తాను. ఇవి పారామీటర్స్ కాదు, ఐ వాంట్ వేరియబుల్స్. ఒక్క నీట్గా ఉండేది ఒక్క టెంప్లెట్ రావట్లేదు. ఎందుకంటే నేను ఎందుకు క్లియర్గా చెప్దాం అనుకుంటున్నా అంటే అక్కడ కంకాట్ కామా సంథింగ్ అని అంటే మీకు అవి అర్థం కాదు. కంకాటినేషన్ అంటే ఏంటి, 2 స్ట్రింగ్స్ని యాడ్ చేయడం కోసం. అండర్ వేరియబుల్స్ అసెట్స్ డిక్లేర్ చేస్తున్నారు అండ్ సబ్స్క్రిప్షన్ ఐడి వచ్చేసి ఇది అండ్ రీసోర్సెస్ క్రియేట్ చేసేటప్పుడు ఒక నేమ్ కావాలి. ఆ రీసోర్స్కి నేమ్ ఏం పెడదాం అనుకుంటున్నారంటే వేరియబుల్స్లో ఉండే అసెట్స్. సో లెట్స్ కాపీ దిస్.
కావాలంటే ఇంకొక నేమ్ చూడండి ఎక్కడ ఉందో. ఇది కంకాటినేట్ ఆపరేషన్ వేరియబుల్స్. ఇక్కడి నుంచి అంతా చైనా సినిమా అవుతుంది మీకు ఏఆర్ఎన్ టెంప్లెట్స్ దగ్గర నుండి. సో ఓకే, 1 2 3 అని కొత్త నేమ్ ఇస్తున్నాను. అండ్ ఈ వేరియబుల్ నేమ్ ని కాల్ చేయడం కోసం ఐఎమ్ గోయింగ్ టు యూస్ దిస్ అండ్ delete this and delete this. సో వేరియబుల్ యూజ్ చేస్తున్నాను. వేరియబుల్ నేమ్ ఏంటి అంటే ఇంత కాదు, storage name, and I want to use this. And deploy this again. సో నేను ఏం చేశాను, ఒక వేరియబుల్ని డిఫైన్ చేయడం కోసం డిప్లాయ్మెంట్ టైం unable to pass language expression of variable of something. ఈ వేరియబుల్స్ని ఇలా కూడా కాల్ చేయలేము. అంటే వేరియబుల్స్లో ఉన్న వాటిని మనం ఎలా కాల్ చేస్తాం? లెట్ మీ షో యూ సంథింగ్. సో వేరియబుల్ ఆఫ్ storage name. So just save this. Somewhere something is wrong with my template. JSON validator లోకి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. నేను రాసిన టెంప్లెట్ సమ్ మిస్టేక్ ఉంది. వ్యాలిడ్ చేసాను. So storage name is this, the variable name is this, and I'm going to use this. ఇక్కడ నేమ్ రాయాలి. What? Unable to pass the language expression of variable.storage name. Expected token is left parenthesis. Left parenthesis అంటే parenthesis ఈ కర్లీ బ్రేసెస్ ఉంటాయా? కర్లీ బ్రేసెస్ ఏమంటారు తెలియదా? ఓకే, ఒక 1 minute టైం ఇవ్వండి. ఈజీ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. So variable string value and this. Okay, so when defining a variable, you don't specify a data type for the variable. Instead, provide a value for a template expression. Variable, this is variable name, and okay. రీసోర్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు దే వాంట్ టు డిఫైన్ ఏ నేమ్ ఫర్ ద రీసోర్స్. ఇక్కడ ఏం డిఫైన్ చేస్తున్నారు అంటే వేరియబుల్స్ లో ఉండే స్టోరేజ్ నేమ్. అర్థమైందా? ఇక్కడ వేరియబుల్స్ లో ఉండే స్టోరేజ్ నేమ్, వేరియబుల్స్ ఆఫ్ స్టోరేజ్ నేమ్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాను. ఇప్పుడు వేరియబుల్స్ ని డిఫైన్ చేస్తున్నారు. వేరియబుల్స్ ని డిఫైన్ చేసేటప్పుడు నేమ్ వచ్చేసి డిస్క్ నేమ్. ఇన్ని వేరియబుల్స్ ఆడుతున్నారు. resources and value is something. So just copy the syntax. Paste this.
variable name is this. ఇక్కడ సింటాక్స్ చూసారా, వేరియబుల్స్ కింద స్టోరేజ్ నేమ్ అని చెప్పేసి ఇలా డిఫైన్ చేస్తున్నాను. I did the same one. Okay, so storage name, and this is the concatenation, this is the value, and to call this name I can use something like this. Yeah. Variable of storage name. Mouse, copy this. I want the same name here, display name also the same, and copy this and save చేయలేదు కదా. ఇక్కడ కామా మిస్సింగ్. Save this. ఇప్పుడు ఏమవుతుంది, క్రియేట్ అవుతా అవుదా? యాక్చువల్గా నేను చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా, ఈ బ్రేసెస్ పెట్టలేదు. ఈ బ్రేసెస్ పెట్టినప్పుడు ఈ వ్యాలేజ్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని కొటేషన్స్లో పెట్టలేదు. I'll show you with one more example. I'll show you. సో మీన్వైల్ ఇది అయ్యేలోపు ఇంకోటి క్రియేట్ చేస్తాను. I want to use ARN template. ARN template యూస్ చేస్తున్నాను అండ్ ARM. ఇప్పుడు నెక్స్ట్ టైం రిసోర్స్ క్రియేట్ చేస్తానంటే స్టోరేజ్ అకౌంట్ కాకుండా ఇప్పుడు యాప్ సర్వీస్ ప్లాన్ తీసుకున్నాం. యాప్ సర్వీస్ ప్లాన్ నేమ్ అనేది డైరెక్ట్గా డిఫైన్ చేస్తారా? నో. వేరియబుల్స్లోకి వెళ్ళేసి ఐ వాంట్ టు డిఫైన్ ఏ వేరియబుల్ కాల్డ్ ద నేమ్ ఆఫ్ ద వేరియబుల్ ఈస్ యాప్ ప్లాన్ అని ఇస్తున్నాను. దానికి వాల్యూ ఏంటి అంటే మై డెమో యాప్ ప్లాన్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను డిఫైన్ చేసిన ఈ వేరియబుల్ని ఇక్కడ కాల్ చేయాలి. ఈ నేమ్ ప్లేస్లో అది రావాలి, ఇక్కడ నేను డిఫైన్ చేసిందే రావాలి. అప్పుడు ఇలా. సో ఇందాక ఈ టెంప్లెట్లోనే మనం చేస్తుంది బ్రేసెస్ వేరియబుల్స్ ఆఫ్ దిస్ నేమ్. ఓకే, సో నేమ్ వచ్చేసి బ్రేసెస్ వేరియబుల్స్ ఆఫ్ what is the name of your variable? The name of my variable is app plan. ఇక్కడ చూసారా ఆటో ఫిల్ అవుతుంది. అది అంటే ఇక్కడ డిఫైన్ చేసిన ఈ వేరియబుల్ నేమ్ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ మొత్తం పెడుతుంది అది. అండ్ రీసోర్స్ గ్రూప్ లొకేషన్, ఏ రీసోర్స్ గ్రూప్ లొకేషన్ కావాలి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకోండి. ఇంకొక వేరియబుల్ పేరు ఏంటంటే ఐ వాంట్ టు డిఫైన్ సంథింగ్ అదర్ వేరియబుల్ కాల్. ఓకే, నాట్ దిస్. And I want to define one more variable. Array anni tappule padutunnayi. Location ఏ లొకేషన్ కావాలి? సెంట్రల్ US. Central US. And write it something like this. సో నేమ్ ఒకటి తీసుకున్నాను, లొకేషన్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఈ రీసోర్స్ గ్రూప్ లొకేషన్లో ఏం రావాలి అంటే వేరియబుల్స్లో ఉండే లొకేషన్. ఓకే,
ఇప్పుడు నేను లొకేషన్ యాప్ సర్వీస్ ప్లాన్ నేమ్ ఇచ్చాను ఇక్కడ. ఇప్పుడు ఈ టెంప్లెట్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ప్రాపర్టీస్లో మీకు కావాలనుకుంటే మీ ప్లాన్ నేమ్ అని ఉంది కదా, అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ మీరు డిఫైన్ చేసిన ఈ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ మొత్తాన్ని కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ అర్థమవుతుందా? స్టిల్ డౌట్? డిస్ప్లే నేమ్, అది డిస్ప్లే నేమ్ కావాలంటే మీరు ఏదైనా ఉంచుకోవచ్చు. నేను ఒక చోట డిఫైన్ చేసిన వేరియబుల్ ప్లాన్, ఆ ప్లాన్ నేమ్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ నేమ్ని అన్ని చోట్ల కాల్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఎన్ని చోట్ల కాల్ చేశాను ప్లాన్ నేమ్ని? 3 times కాల్ చేశాను. ఇప్పుడు ఏదైనా వాల్యూ చేంజ్ చేయాలంటే ఈ ఒక వేరియబుల్ నేమ్లో చేంజ్ చేస్తే సరిపోతుంది కదా, అది. సో వేరియబుల్స్ అనేది చేంజింగ్, పారామీటర్స్ ఆర్ ఫిక్స్డ్, కాన్స్టెంట్. So I want to save this as under with this location, this PC, going into C drive and going into the users, this particular user, app plan, and change this as JSON. Now you want to apply this. ఈ రిసోర్స్ గ్రూప్ లోనే పేరు ఏంటంటే app plan dot json. లాస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయిపోయింది చూడండి. అర్థమైందా వేరియబుల్స్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఇక్కడ నేను స్టోరేజ్ డాట్ జేసాన్ చేశాను. ఇప్పుడు వెరిఫై చేయండి ఫస్ట్, అది క్రియేట్ అయిందా లేదా. న్యూ ఏఆర్ఎంలో మీరు క్రియేట్ చేయాలనుకున్న 1 2 3 అనే స్టోరేజ్ అకౌంట్. సో వేరియబుల్స్ తీసుకోవడం అర్థమైందా? ఏం చేయాలి, ఫస్ట్ వేరియబుల్స్ సెక్షన్లోకి వెళ్ళి మీ వేరియబుల్స్ని డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసిన వేరియబుల్స్ని ఎలా కాల్ చేస్తారు? ఇట్లాగంటారా? డిఫైన్ చేసిన వేరియబుల్స్ని ఎలా కాల్ చేస్తారంటే వేరియబుల్స్ ఆఫ్ వేరియబుల్ నేమ్. సో మీరు ఫిల్ చేసేటప్పుడు అడుగుతుంది చూడండి మీకు ఇక్కడ. ఇప్పుడు నేను L1 అని టైప్ చేస్తే లొకేషన్ అని వస్తుంది చూడండి, ఎందుకంటే ఆ 2 వేరియబుల్స్ నేను పైన డిఫైన్ చేశాను కాబట్టి. యాప్ ప్లాన్ ఇలా 1 2 వేరియబుల్స్ కాదు, రియల్ టైంలో చాలా వేరియబుల్స్ ఉంటాయి. ఆ వేరియబుల్స్ అన్నిటిని మీరు యూజ్ చేయాలి. ఇది కూడా సక్సెస్ ఇన్ యాప్ సర్వీస్ ప్లాన్. సో ప్లీజ్ వెరిఫై దిస్, గో బ్యాక్ టు యువర్ దిస్ అండ్ రిఫ్రెష్. ఇప్పుడు నేను డిప్లాయ్మెంట్స్ చేస్తున్నాను కదా, రీసెంట్ డిప్లాయ్మెంట్ ఎప్పుడైందనేది ఎలా చెక్ చేస్తారు? యాక్టివిటీ లాగ్లోకి వెళ్ళమంటారా? యాక్టివిటీ లాగ్లో మీరు రీసెంట్గా ఏ డిప్లాయ్మెంట్ చేసినా ఇక్కడ కనపడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడే మీకు డిప్లాయ్మెంట్స్ అని ఉంది. ఈ డిప్లాయ్మెంట్స్లో రీసెంట్ డిప్లాయ్మెంట్, ఒకటి స్టోర్ అండ్ ఇంకొకటి ప్లాన్, మీరు క్రియేట్ చేసిన డిప్లాయ్మెంట్స్ ఈ 2. సో ఈ డిప్లాయ్మెంట్స్లో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిప్లాయ్మెంట్ని వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, రీడిప్లాయ్ చేయాలంటే ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ యూ కెన్ రీడిప్లాయ్. మీరు కావాలంటే దాన్ని రీడిప్లాయ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా మీరు కావాలంటే టెంప్లెట్స్ అయినా డౌన్లోడ్ చేయొచ్చు. ఇందాక మనం రాసిన టెంప్లెట్ ఇది, వేరియబుల్ ఆఫ్ యాప్ ప్లాన్, వేరియబుల్ ఆఫ్ లొకేషన్. ఆ టెంప్లెట్స్ని కూడా చూడొచ్చు. సో ఇక్కడ వేరియబుల్స్లో మీరు ఎన్ని వేరియబుల్స్ వాడారు ఇందాక ఇక్కడ ఈ టెంప్లెట్ వాడేటప్పుడు? 2 వేరియబుల్స్. సో ఇది టెంప్లెట్ ఏం తీసుకో చూడండి, వేరియబుల్స్ సపరేట్గా 2 ఉన్నాయని చెప్పి ఆ 2 వేరియబుల్స్ చూపిస్తుంది. ఒకటి యాప్ ప్లాన్ అండ్ ఇంకొకటి లొకేషన్. రీసోర్సెస్ ఎన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు? ఒకటే, అందుకని ఒకటే చూపిస్తుంది. అదేంటంటే యాప్ సర్వీస్ ప్లాన్. అర్థమైందా? ఏదైనా డౌట్ ఉందా దీనికి? మొత్తం డౌట్ అయినా? అన్ని డౌట్స్ అయినా? వేరియబుల్స్నే కదా డిఫైన్ చేయడం. యాక్చువల్గా మనం చేసిన మిస్టేక్ ఏంటంటే మొత్తం కరెక్ట్గా రాసాం, వేరియబుల్ ఆఫ్ సంథింగ్. కొటేషన్ మార్క్స్ ఇవ్వకపోవడం వల్ల దానికి అది అర్థం కావట్లేదు. ఒక సింపుల్ స్పేస్ కూడా పిచ్చెక్కిస్తుంది మిమ్మల్ని. అది సో ఇలా జరుగుతూ ఉంటాయి. మాడిఫై చేయొచ్చు. ఇప్పుడు నేనేమంటున్నాను అదే. సో ఇప్పుడు నేను డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ తోటి ఇవి మొత్తం క్రియేట్ చేస్తాను. అప్పుడు నేను ఏం చేస్తాను, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి మొత్తం 10 రిసోర్స్ అడిగారు, ఇది టెంప్లెట్ అంటారు. ఈ టెంప్లెట్లో మీరు ఏం చేస్తారు, వేరియబుల్స్లోకి వెళ్ళి క్యూఏకి సంబంధించిన వేరియబుల్ వాల్యూస్ అన్ని రాస్తారు. అప్పుడు మళ్ళీ దీన్ని రీడిప్లాయ్ క్యూఏ రిసోర్స్ గ్రూప్కి. అప్పుడు ఏమవుతుంది, కొత్త రిసోర్సెస్ అన్ని క్యూఏలో క్రియేట్ అవుతాయి. సో మీరు ఏం చేస్తున్నారు చెప్పాలి అంటే టెక్నికల్గా సేమ్ టెంప్లెట్ని రీయూజ్ చేసుకుంటున్నారు, వేరియబుల్స్ మార్చేసుకొని.
ఓకే, మీరు మాత్రమే పారామీటర్స్ చూస్తారా? పారామీటర్స్ ఎందుకు వాడతారు చెక్ చేస్తారా? ఇప్పుడు నేను వేరియబుల్స్ చూపించాను, వేరియబుల్స్ ని ఇక్కడే వాడాను. మరి పారామీటర్స్ డిఫైన్ చేయాలంటే యూ నీడ్ టు డిఫైన్ యువర్ పారామీటర్స్ అండర్ పారామీటర్ సెక్షన్. సో పారామీటర్ సెక్షన్ లో మీరు ఏ పారామీటర్ అయితే కావాలనుకున్నారో ఆ పారామీటర్, ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ పారామీటర్, టైప్ వచ్చేసి స్ట్రింగ్ అయి ఉండాలి. డిస్క్రిప్షన్, ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎనీ డిస్క్రిప్షన్ యూ కెన్ రైట్ ఇట్. అండ్ డిఫాల్ట్ గా నేను పాస్ చేసే పారామీటర్ వాల్యూ ఇది ఉండాలి అనుకుంటే దాంట్లో డిఫాల్ట్ అని రాస్తాను. డిఫాల్ట్ అని రాసి దాని వాల్యూ రాస్తాను. ఇప్పుడు మీరు పారామీటర్ ఇచ్చేటప్పుడు స్ట్రింగ్ కాకుండా నెంబర్స్ ఇచ్చారనుకోండి, ఇక్కడేమో మీరు పారామీటర్ డిఫైన్ చేసేటప్పుడు స్ట్రింగ్ మాత్రమే తీసుకోవాలని పెట్టారు. మరి మీరు ఇచ్చేది నెంబర్స్ అనుకోండి, అది తీసుకుంటుందా? తీసుకోదు. సో స్ట్రింగ్ మాత్రమే పాస్ చేయాలి పారామీటర్స్. అంటే నేను ఒకదానికి చెప్పాను స్ట్రింగ్ అని. కావాలంటే ఇక్కడ స్ట్రింగ్ కాదు నేను ఇంటీజర్ మార్చుకుంటానంటే యూ కెన్ డిఫైన్ యువర్ ఇంటీజర్స్ యాజ్ వెల్. ఇంటీజర్ అంటే నెంబర్స్, varchar అంటే సరే. ఇప్పుడు ఒక కాలంలో ఒక నేమ్ ఇచ్చారు. కాలం నేమ్ వచ్చేసి స్టూడెంట్ నేమ్ అని ఇచ్చారు. స్టూడెంట్ నేమ్ 10 లెటర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అన్నటప్పుడు ఏం చేస్తారు? క్యార్ ఆఫ్ 10 పెడతారు. అంటే అది 10 వరకే తీసుకుంటుంది. ఇలా ఇప్పుడు రేపు ఇంకొక స్టూడెంట్ వచ్చాడు, వాడికి 15 లెటర్స్ ఉంది వాడి నేమ్. అప్పుడు మీ కాలంలో ఇన్సర్ట్ అవుతుంది ఆ డేటా? అవ్వదు. ఇప్పుడు ప్రతిసారి వెళ్ళి మీరు కాలం సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారా? 10 కాదు 15, 15 కాదు 20 అని ఇలా డిఫైన్ చేయలేరు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే varchar అని పెడతారు. varchar ఆఫ్ సంథింగ్. సో మీరు varchar అని ఇస్తే ఏమవుతుందంటే ఎన్ని నెంబర్ ఎంత అయినా తీసుకుంటుంది క్యారెక్టర్స్. సో మీరు పారామీటర్స్ అయితే చూడండి. అండ్ మీరు పారామీటర్ పాస్ చేసేటప్పుడు ఎంత ఈజీ అంటే అది ఇక్కడ మీకు ఇక్కడే ఉంటుంది చూడండి. నేను చూపించిన మీకు ARN టెంప్లెట్స్ దీంట్లోనే ఉంది. హైఫన్ పారామీటర్స్ లో మీరు పాస్ చేయొచ్చు లొకేషన్ ఫ్రమ్ ఏ JSON స్ట్రింగ్. లోకల్లో యూజింగ్ పారామీటర్స్ ఫ్రమ్ ఏ JSON స్ట్రింగ్. ఈ పారామీటర్స్ యూజ్ చేసి మీరు ఒకటి క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఏదైనా ఒకటి చూపించారు, ట్రై చేయండి, ఒకటన్నా ట్రై చేయండి. ఏదైనా ఒకటి లొకేషన్ చేసి చూపెట్టమంటా? ఓకే. సో దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. param.json అని చెప్పేసి రియల్ టైంలో ఏం చేస్తారంటే అందరు ఇప్పుడు మీకు క్విక్ స్టార్ట్ టెంప్లెట్స్ చూపించినప్పుడు ప్రతి టెంప్లెట్ కూడా param.json deploy.json అని ఉన్నాయి చూడండి. సో వీళ్ళు ఏం చేస్తారంటే పారామీటర్స్ మొత్తాన్ని ఒక చోట పెడతారు. పారామీటర్స్ లో ఆటోమేషన్ అకౌంట్ నేమ్ అనేది ఇది ఇస్తున్నారు. అది ఏ రీజియన్ లో ఉండాలంటే వెస్ట్ యూరోప్ లోనే ఇస్తున్నారు. ఇప్పుడు ఈ పారామీటర్స్ ని పాస్ చేయడానికి కోసం ఈ deploy.json లో చూడండి, ఆటోమేషన్ అకౌంట్ నేమ్, ఆటోమేషన్ పారామీటర్స్ లో ఆటోమేషన్ అకౌంట్ నేమ్ స్ట్రింగ్ అని ఇచ్చారు. అంటే ఆటోమేషన్ అకౌంట్ నేమ్ ఏం తీసుకుంటుంది? స్ట్రింగ్ తీసుకుంటుంది. దీన్నే వీళ్ళు ఇక్కడ ఏం చేశారో చూడండి, parameters.json లో ఆటోమేషన్ అకౌంట్ నేమ్ కావాల్సిన స్ట్రింగ్ వాల్యూ ఇచ్చారు చూడండి. స్ట్రింగ్ అని ఎలా చెప్తున్నారు? ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా. ఏదైనా కానీ కొటేషన్ మార్క్స్ లో ఉందంటే అది స్ట్రింగ్. అది సింగిల్ కోట్ అయినా డబుల్ కోట్ అయినా కానీ కొటేషన్ మార్క్స్ లో ఉంటే అది స్ట్రింగ్ డిఫైన్ చేసినట్టు. ఓకే, రాయొచ్చు, ఏం కాదు. అంటే ఇప్పుడు నేను స్టోరేజ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను. దాన్ని క్రియేట్ చేసుకునేటప్పుడు ఓన్లీ స్ట్రింగ్, ఓన్లీ డెవ్ స్టోరేజ్ అని కాకుండా డెవ్ స్టోరేజ్ 1822 ఇలాంటి ఇవ్వాలనుకుంటే అప్పుడు ఈ సినారియోస్ లో ఇది యూజ్ అవుతుంది. సో మీరు ఇచ్చే స్ట్రింగ్ ని కూడా, మీరు ఇచ్చే ఇంటీజర్స్ ని కూడా స్ట్రింగ్ లో డిఫైన్ చేస్తున్నారు. డబుల్ కొటేషన్స్ పెడితే ఏమవుతుందంటే స్ట్రింగ్ అవుతుంది. అది సింగిల్ కోడ్స్ ఆర్ డబుల్ కోడ్స్. సో మీరు ట్రై చేయండి ఆ పారామీటర్స్, అదొక్కటన్నా. నేను చూపించడానికి నాకు ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేయకుండా ఏం చేస్తారు? ఒక ట్రై వేయండి, రాకపోతే నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక్కడ కమాండ్ కూడా ఉంది, ట్రై వేయండి అది. ఓకే, ఈరోజు మొత్తం వేరియబుల్కే పోయింది.